హాయ్ ఎవ్రీవన్. రీసెంట్‌గా 'ఫోర్బ్స్ ఇండియా' రెమ్యునరేషన్‌కి సంబంధించి అత్యధిక మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్న నటీనటులు ఎవరనే జాబితా రిలీజ్ చేయగా, వీరిలో టాప్ 10 నటుల్లో మొదటగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు 'పుష్ప పార్ట్ 2' మూవీ కోసం అందుకున్న రెమ్యునరేషన్‌తో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా టాప్ 1గా నిలిచారు. పూర్తి వివరాల్లోకెళ్తే తమిళ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ 'ది గోట్ లియో' సినిమాలకు గాను ఏకంగా 275 కోట్ల రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. ఇక అలానే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమా కోసం ఏకంగా 250 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి రెమ్యునరేషన్ కూడా 150 కోట్లు కాగా, ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గారి రెమ్యునరేషన్ కూడా 100 కోట్లు అని తెలుస్తుంది. ఇక ఈ లిస్ట్ లో మన డార్లింగ్ ప్రభాస్ గారు కూడా 100 కోట్లు తీసుకున్న హీరోగా ఫోర్బ్స్ ఇండియాలో నిలిచారు. ఇక అలానే ప్రభాస్ గారి తర్వాత కమల్ హాసన్ గారు కూడా 100 కోట్లు, అలానే అక్షయ్ కుమార్ గారి రెమ్యునరేషన్ కూడా 60 కోట్లు అని తెలుస్తుంది. ఇక అలానే మన టాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు కూడా ఎప్పుడో 50 కోట్ల మార్కు దాటిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ తాజా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ గా పుష్పరాజ్ మన అల్లు అర్జున్ గారు 'పుష్ప పార్ట్ 2' మూవీ కోసం ఏకంగా 300 కోట్ల రెమ్యునరేషన్ అందుకొని టాప్ 1లో నిలిచారు. ఇక 'పుష్ప 2' మూవీ ఎన్ని కోట్ల రికార్డులు బద్దలు కొట్టింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.